హాయ్ అండి. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నానండి. ఇదిగోండి టమాటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి 4 టమాటాలండి. 4 టమాటాలను 4 ఎండుమిర్చి వేసుకున్నానండి. కలర్ఫుల్గా బాగుంటుందని ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. అట్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర, స్పైసెస్ అండి, అన్ని బిర్యానీ స్పైసెస్, కరివేపాకు, 4 పచ్చిమిర్చి అండి. ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసానండి. మీరు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అదిగోండి ఆయిల్ కూడా కాగిపోయింది. ముందుగా బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలండి. తర్వాత మీ దగ్గర ఏవి ఉంటే అవి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నామండి. ఇదిగోండి వేసుకోలేండి. ఇందులో 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి. కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 1 టమాటా వేసుకుని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, అది కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మార్కెట్లో టమాటాలు చాలా చీప్గా దొరుకుతున్నాయి కదండి, మీరు కూడా ఒకసారి తెచ్చుకుని ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలేంటి పెద్దలేంటి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. లంచ్లోకి అయినా డిన్నర్లోకి అయినా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రై చేసుకుందాం కాసేపు. ఇదిగోండి టమాటా ప్యూరీ మంచిగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నామండి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ కారం. మీకు స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఉడికించి పక్కన పెట్టుకున్నాను రైస్. ఆ రైస్ కూడా ఇందులో వేసుకుని కలుపుకుంటున్నానండి. నేను నార్మల్ రైస్తో చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఈ టమాటా ప్యూరీ మొత్తం కూడా రైస్ పెట్టేలాగా ఒకసేపు ఉడికించుకుందామండి. ఇదిగోండి మొత్తం మిక్స్ చేసేసానండి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటా